అందరికీ నమస్కారం అండి. పొద్దున్నే 7:10 అయిందని టైము. పొద్దున్నే లేసిగానే నేను 450 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వాటర్ తాగుతానండి. అలా చిన్నగా బాటిల్ తీసుకొని నేను మా బాల్కనీ ఉందండి. మా బాల్కనీ దగ్గర చల్లగా ఉంటుందండి. అందరు కనపడరనుకోండి, చక్కగా అటు ఇటు చెట్లను చూసుకుంటూ చిన్నగా వాటర్ తాగేసి నా వాష్రూమ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటానండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు నా వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను ఈవినింగ్ ప్రతిరోజు వాకింగ్ జిమ్ చేస్తానండి. ఆ తర్వాత వీడియోలో పెడతానండి. నేను చిన్నగా ఇంట్లో వాళ్ళు పాల ప్యాకెట్లు అడిగారని మా టైగర్ గడు ఉన్నాడు చూడండి, కర్రీ బొగ్గేసుకొని నల్లగా వాడి బండి తీసుకొని చిన్నగా వాడికి తాళం పెట్టేసి, వాడికి ఎక్కడ పెట్టాలంటే ఎక్కడో చాట పెడతాంలేండి, తాళం పెట్టే దగ్గర తాళం పెట్టాలి కాబట్టి తాళం పెట్టేసి ఆన్ చేసి చిన్నగా మా ఏరియా శ్యామల్ నగర్ అండి, ఇది గుంటూరు అండి, గుంటూరులో శ్యామల్ నగర్ అండి. చిన్నగా ఇగో వాడు వచ్చాడు, ఆటో వాడు వచ్చాడు, ఆ కారు ఆ మున్సిపాలిటీ అంటే పెద్ద గబ్బండి, కానీ తప్పదు, వాళ్ళు చాలా చేసేది, వాళ్ళ సేవ మర్చిపోలేమండి, చాలా మంచిది. చిన్నగా నేను పాల ప్యాకెట్ మా కాసిం ఉన్నాడని చూడండి, మా కాసిం ఇదిగోండి చాలా సన్నగా హైట్గా ఉన్నాడు చూడండి, ఇదిగోండి పాల ప్యాకెట్ ఇస్తున్నాడే, తనే నాకు ఆవు పాలను ఇస్తాడండి, ఆవు పాలు ఇస్తాడు చూడండి. బెనిఫిట్స్, దానివల్ల బెనిఫిట్స్, అందుకని చిన్నగా పాల ప్యాకెట్లు తీసుకొని అదే ఏరియాలో పక్క గొంతులోకి వెళ్ళకుండా ఇదే వస్తానండి. ఎవరు కనపడలేండి, మీరు ఏదో అనుకోవద్దు, ఆ వీడియోలో ఎవరైనా అమ్మాయిలు కనపడతారు అనుకుంటారు. చిన్నగా అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి టైగర్ గాడి ప్లేస్ ఉంటుందండి, ప్రతిరోజు ఒకటే ప్లేస్, ఎందుకంటే అపార్ట్మెంట్లో ఎవడు పార్కింగ్ వాడికేస్తాడు కాబట్టి ఈ ప్లేస్ టైగర్ గాడిదే అండి. టైగర్ గాడు చూసారు కండి, ఎప్పుడు మూలగా నక్కుతాడు అంతే, చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈ తొక్కలో స్కూటీలన్నీ ఆడ పెడతారు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు, మనం ఏం చేయలేంలే, కానీ చిన్నగా లిఫ్ట్ ఎక్కేసి, కొత్త లిఫ్ట్ కదండి, చాలా స్పీడ్గా వేగంగా వెళ్ళిపోయిద్దండి. వేగంగా వెళ్ళిపోయిందంటే మనం ఏం చేయలేమండి, కొత్త లిఫ్ట్ కాబట్టి సరా థర్డ్ ఫ్లోర్, మేము థర్డ్ ఫ్లోర్ కాబట్టి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతామండి. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి కానీ చిన్నగా వేయాలండి గేర్, లేకపోతే పెళ్ళని కొట్టింగాలి, ప్రెసిడెంట్ గారు ఏంటంటే అంత గట్టిగా వేస్తాడు మీ అబ్బాయి అంటారండి. అందుకని చిన్నగా సైలెంట్గా చిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయి, మనకి ఏంటంటే అండి పొద్దున్నే లేచింగానే టీ తాగటం అలవాటు అండి, ఎందుకంటే మనకి బాత్రూమ్ రాదండి, టీ తాగిన తర్వాత సర్రని కొట్టేసిద్ది ఎక్కడ పడితే అక్కడ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అందుకని వాటర్ ప్యాకెట్ కాకుండా పాల ప్యాకెట్ ఒకటి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని టీ కలుపుకున్నాం అనుకోండి, టీ బాగుంటాయండి. పొద్దున్నే టీ తాగండి, అతి వేగంగా వచ్చిద్దండి, ఏది రావాలో అది మీకు తెలుసు, మేము చెప్పకూడదు కానీ అంటే టీ పొడి వేసామండి, టీ పొడి వేసి కానీ మరిగిపోయిద్దండి, టీ ఎక్కువసేపు మరగొద్దండి, మాడిపోయి దీంట్లో వాళ్ళు దెంగుతారు పెళ్ళని ఒకటి. అర్థమైందండి, వేసేసి ముందుగానే ఏంటంటే పంచదార వేసుకున్నాం అనుకోండి, మనం అసలే గడపంత ఉంటాం, వీడియో చేయలేదు, తర్వాత చేస్తానండి మా ఫోటోలు మా మొహాలు, ఎందుకులేండి గడపంత ఉంటాం కాబట్టి. మా ట్రైనర్ ఏమన్నాడంటే అండి, నువ్వు తేన్ తినరా బాబు, ఎందుకు అవి వేసుకుంటావు, ముందు తేన్ తిను, చక్కగా తేన్ తిను అన్నాడు. అందుకని ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే టీ బదులు మనం టీలో ఇది వేసుకుంటామండి, తేనె వేసుకుంటాం, చిన్నగా తేనె వేసేసుకొని చిన్నగా 10ంటికని మన ఆఫీసు టీ తాగి అటు ఇటు, మా కొంపలో ఏంటంటే ఏదో అటు ఇటు తిరగాలి కాబట్టి ఊరకట్ట వాకింగ్ చేస్తే టీ తాగుతానండి, అటు తిరుగుతూ ఉంటామండి, ఎవరు ఉంటారులేండి కొంపలో, వాకింగ్ చేద్దాం. నాకు ఆఫీస్ వచ్చి 10ంటికండి, చిన్నగా 10ంటికి ఆఫీస్ బయలుదేరుతామండి. ఆఫీస్ ఏంటంటే ఫస్ట్ ఒక దేవత ఫోన్ చేసిందండి, మా మేడం గారు. మా మేడం గారు అంటే కస్టమర్ మేడం గారు ఫోన్ చేసి, సార్ నా పక్కనే అండి, మీ ఇంటి దగ్గరే అండి, కొంచెం రాండి సర్వీస్ చేయడానికి కానీ వచ్చానండి. అది ఎక్కడంటే అండి శ్యామల్ నగర్ బాలకుట్రి దగ్గర అండి. శ్యామల్ నగర్ బాలకుట్రి ఏంటంటే కొంచెం మంచి ఫేమస్ అండి, ఆ ఏరియాలో ఉండే జనాలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎక్కువ బాలకుట్రి స్కూల్లోనే చదువుతారండి. మనకేంటంటే అండి కొంచెం దైవభక్తి ఎక్కువ అండి. ఇంటి నుంచి సరాసరి ఏంటంటే ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళిపోతా అండి, ప్రతిరోజు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి ఆయన్ని మాత్రం దండం పెట్టుకోకుండా రానండి, ఆయన దండం పెట్టుకొని సీదా ఫస్ట్ కాల్కి వెళ్ళాయండి. ఫస్ట్ కాల్ ఎక్కడ అంటే మా ఇంటి దగ్గర, కానీ ఏంటంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళకుండా మనం కాల్కి స్టార్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది బాలకుట్రి స్కూల్ అండి. ఈ బాలకుట్రి స్కూల్ ఏంటంటే అండి ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరూ పిల్లలంతా ఈ బాలకుట్రి స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ అండి, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా డిగ్నిటీగా ఉంటారు. చూడండి ఇప్పుడు ఫస్ట్ కాల్ మన థర్డ్ లైన్ ఎక్స్టెన్షన్ చెప్పాను కదండి ఇందాక, దేవత గారు మా కస్టమర్ గారు ఫోన్ చేశారండి, ఎల్ఆర్కే రెసిడెన్సీ థర్డ్ ఫ్లోర్ అంటండి. కిందకు వచ్చి మేడం ఫోన్ చేశాను సార్, నేను వెళ్ళిపోయాను సార్, రేపు వస్తారా అని. అది ఏం చేస్తామండి, తప్పదుగా హార్డ్వేర్ కష్టాలు, అందుకని చిన్నగా ఆఫీస్కి బయలుదేరారు. ఇదిగో బ్రాడీపేట అండి, 0 లైన్ పక్కన హాల్టింగ్ అండి, రైల్వే అన్నీ ఎడే ఆగితే, ఇదిగోండి మా ఇంద్రభవనం మా ఆఫీసు కనపడుతుంది కదండి, చూడండి ఇది బ్రాడీపేట, ఒక అమీర్పేట. చిన్నగా కిందకి వెళ్ళిపోయి సెల్లార్లోకి టైగర్ గాడిని ఒక మూల పార్క్ చేసి పడేస్తా, కనపడినండి టైగర్ గాడు, ఎందుకంటే 100 బండ్లు మా టైగర్ గాడు ఆడవ సత్తాడు. చిన్నగా 2వ ఫ్లోర్ బయలుదేరుతానండి. ఇక పక్కన ఇది చూడండి అండి, తెల్ల గోరంటాకు వేశారు, గోరంటాకు కాదండి, నవ్వు చూసిన పాన్ పరాగులు. बोलो जुबा केसरी।
చూసారుగా చాలా గబ్బు కొట్టిద్ది, కానీ చాలా మూసుకొని సైలెంట్గా మన ఆఫీస్ మనం పోవాలి. ఎందుకంటే తప్పదు, వాళ్ళు నవ్వలేదు మనం నవ్వలంగా. చూడండి చిన్న నడుచుకుంటూ వెళ్తానండి. ఎటు చూసినా ఏంటంటే ఈ అమ్మాయిలు ఎన్నిసార్లు అయినా ఈ అమ్మాయిలకి అవి కావాలి ఈ కావాలి అవి కావాలి. తప్పదు, ఏంటంటే ఈ చెవులు అంటారు, ఒకడు అంటాడు నెక్లెస్ అంటాడు, ఏం చేస్తారు తప్పదు. షాపులు పెట్టేవాడేమో వాడికి ఎందుకు పెడతాడో తెలియదు, ఎందుకు అమ్ముతాడో తెలియదు, ఆడవాళ్ళు ఎందుకు కొంటారో తెలియదు. ఒకరోజు పెట్టుకుంటాడు అట్ట అంటారు, ఇసి దిగుతారు. మనం ఏం చేయలేం, సైలెంట్గా మన ఆఫీస్కి వెళ్ళాలిగా. ఇదిగోండి మా ఆఫీస్, ఇంద్రభవనం పక్కన ఇంకో భవనం. ఇదిగోండి చూసారు కదండి, హెచ్పి సూపర్ ఉంటుందండి. హెచ్పి ఏం చేయలేదు, హెచ్పి నెంబర్ 1 అండి. పొద్దున్న వాడు వచ్చాడండి, మార్చల నుంచి వచ్చాడు. వాడు శనివారం వచ్చాడు, అన్న వెళ్ళిపోయాడు, కొట్టుకోవడానికి వెళ్ళాడు. నాకు అర్థం కాలేదు. ఏం చేయాలి, వాడికి స్పీకర్ రావట్లేదు అని ఎందుకు సినిమాలు చూస్తున్నాడో లేకపోతే ఇంకేం చూస్తున్నాడు, స్పీకర్ రాలేదని ఊరుకుంటూ వచ్చేసానండి. పొద్దున్నే 160 కిలోమీటర్లు దాటుకొని వచ్చింగానే మనం ఏం చేసామంటే అండి, స్పీకర్ కనెక్షన్ తీసి పెట్టేసామండి. పెట్టేసి ఇంకా స్పీకర్ తన్నుకుంటూ వచ్చిందండి. పాట కూడా పెట్టాను, ఏం పాట పెట్టాను కూడా నాకే తెలియదు, కానీ పెట్టాను అన్న సూపర్ అన్న నువ్వు అది ఇది అని నీట్గా అక్కడ ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని కొద్దిసేపు చూసుకున్నాడు. మాకు ఒక పంపేసినాడండి మా చలపతి గారు. పొద్దున్నే ఒక కాలుకి వెళ్ళాలరా అనుకుంటూ వచ్చాడు. చిన్నగా వాడు బండి తీసామండి. వాడు బండి ఎక్కాను, అంతా బాగానే ఉందిగా. జుయ్యి అని వెళ్తాడండి. ఏం చెబుతాం, చిన్నగిల్లరా అంటే ఇసిరిగా నన్ను ఒకరోజు వెళ్ళి గొంతలో పడ్డాను. కానీ మళ్ళీ చూడండి, ఈ కారు దగ్గరికి వెళ్ళాడు. ఈ విజ్ఞాన లారాల వాళ్ళు ఎవరుందంటండి, వాళ్ళు ఎవరుందని కాదండి, ఊరికి చౌకగా చెదురుగా చెబుతున్నాను. కాదండి, ఊరికి వెళ్తున్నాం అంతే. ఏంటంటే దారి మధ్యలో వచ్చింది ఆ విజ్ఞానాల బస్సు. విజ్ఞాన యూనివర్సిటీ అంటే మంచి ఫేమస్ అండి, చాలా బాగుంటుంది కాలేజ్ కూడా. చిన్నగా ఇటు బడి కింద బొక్కలో నుంచి వెళ్ళామండి. ఈ బొక్కలో 100 బొక్కలు ఉంటాయండి, తప్పదు కానీ వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఆ రూట్ లొకేషన్ కాబట్టి మనం పోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్కడ అనుకున్నామండి, గుంటూరులో చుట్టుకుంటా అంటే మనకి వై జంక్షన్ అంటారు. వై జంక్షన్ అటు చిలకలూరుపేట సత్తెనపల్లి వెళ్ళేదండి. చిన్నగా బయలుదేరానండి. కలెక్టరేట్ దాటుకొని చిన్నగా ఇదిగోండి, ఇది కలెక్టరేట్ ఆఫీస్ అండి, ఎస్పీ ఆఫీస్, కలెక్టరేట్ మొత్తం ఇటే అండి. చిన్నగా మనం బయలుదేరిపోయామండి టొబాకో బోర్డు దగ్గరికి. రోడ్లో నుంచి ఇటు ఐఏఎస్ ఐవీఎస్ రోడ్డు బంగ్లాల నుంచి దాటేసుకొని చుట్టుకుంటే సర్కిల్లోకి వెళ్ళిపోయి ఈ బస్సులు ఎక్కువైపోతాయండి. ఈ సిటీ బస్సులు కానీ ఈ ఆర్టీసీ బస్సులు కానీ తప్పదుగా. ఆ బస్సులు లేకపోతే జనాలు ఎట్లా పోతాం, మనం అంటే ఏదో బండ్ల మీద గోదారేసుకొని వెళ్ళిపోతామండి. ఆ మంట పడుతున్నా కూడా మా వాడు ఏం చేస్తాడంటే చలపతి గారు ఆడొచ్చిన వాటర్ తీసుకుని గుద్ద మీద పోసుకుంటాడు అనుకుంటాం, కానీ వాటర్ నోట్లో కూడా పోసుకోడండి. మనకు కూడా ఎవడో ఇదిగో తీసుకొచ్చాడండి. ఇక్కడ ఏంటంటే వ్యవసాయ కమిషనర్ వారి కార్యాలయంలో 2వ ఫ్లోర్కి వెళ్ళామండి. 2వ ఫ్లోర్ ఎటు చూసినా ఫ్లోర్లు కానీ బొక్కలు కనపడుతున్నాయి, కానీ రూములు అయితే కనపడలేదండి. చక్కగా వెళ్ళిపోయాము. సిస్టమ్ తీసాడండి. సిస్టమ్ తీసి దాన్ని ఏం చేయాలండి, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సిస్టమ్ ఎందుకు అనట్లేదు, కానీ నా కెమెరా సరిగ్గా లేదండి, ఏమనుకోవద్దు. చక్కగా కెమెరా ఏదో తీసాను, ఎందుకంటే ఆ మేడం ఫోన్ తీయొద్దండి బయటికి విందండి వీడియోలు తెస్తున్నానని గట్టిగా నన్ను క్వశ్చన్ చేసిందని, కానీ సైలెంట్గా ఉన్నానండి. సైలెంట్గా వచ్చేసి ఆ కెమెరా ఏందో చూశాను. ఇగో మా చలపతి గారు ఏం చేస్తున్నాడంటే మొత్తం దాన్ని గొద్దలో ఏమిటండి మీరు మాట్లాడేది, మొత్తం స్పీకర్లు గీకర్లు మొత్తం స్పూడు గీలు మొత్తం తీసానండి. తీసేసి కానీ మళ్ళీ చేశాడు, ఏందో ఆన్ చేశాడు, వచ్చిందన్నాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ ఆన్ చేశాడు, మళ్ళీ వచ్చిందన్నాడు. సర్లే వద్దులేరా పారా బాబు, ఏదో పాట ఆట చేసుకున్నాను. కానీ మధ్యలో ఒక కొంప పెట్టాడు. డీటీడీసీకి వెళ్దాంరా, పాటలు ఉన్నాయంట తీసుకెళ్దాం అంటే, సరే డీటీడీసీ కానీ వెనకాల బండి పెట్టుకొని మనం ఏదో ఫ్లిప్కార్ట్ బాయ్ లాగా అట్లా పెట్టుకున్నాం. కానీ తప్పదుగా మన గోల్స్ మనకు ఉంటాయి, కష్టపడాలి, ఏదో ఒకటి సాధించాలి. ఏంటంటే ఈ అమ్మాయిల షాప్లో చూడొద్దండి, నన్ను చూడండి. నన్ను చూసి నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మీరు ఏదో ఉపయోగపడతారు. సరే అర్థమైందండి. ఇది మా చలపతి గారు దింపేశాడండి. మూసుకొని నడుచుకుంటా పైకి వెళ్ళిపోయానండి. పైకి వెళ్ళిపోయి మూసుకొని నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్ నుంచి చేదా కిందకు వచ్చానండి. కిందకు వచ్చేసి ఇంటికి వచ్చేద్దామని బయలుదేరానండి చిన్నగా. ఇదిగోండి మళ్ళీ బ్రాడీపేట వచ్చేసింది చూడండి. బ్రాడీపేటలో నుంచి చిన్నగా మా శ్యామల నగర్లో నుంచి మా అపార్ట్మెంట్కి వచ్చేసానండి. మా టైగర్ గార్డ్ చూసారండి, టైగర్ గార్డ్ సైలెంట్గా మూసుకొని ఆడు ఉంటాడు. మనం వేసి గుద్ద మూసుకొని పైకి వెళ్ళాలి. అదండి ఈ రోజుకి. ఓకే అండి, రేపు వచ్చేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, కొంచెం హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా బాగుంటుంది కదా. బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం.